ఇక డీటెయిల్స్ చూద్దాం. కూటమి ఏ విధంగా భయపెట్టినా భయపడేది లేదని తేల్చి చెప్పారు వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ గ్రామానికి వెళ్లిన తనపై టీడీపీ నేతలు కార్యకర్తలు దాడి చేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాసన మండలి చైర్మన్ కు దాడి ఘటనపై వివరించారు. దాడి చేసిన వాళ్లపై సభాపతి యాక్షన్ తీసుకుంటా అని మాట ఇచ్చారని రమేష్ యాదవ్ తెలిపారు. మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయకూడదు, మీరు ఓడిపోతారనేసి ఒక ఉద్దేశంతోనే ఇట్లా భయపడించే కార్యక్రమం చేశారు. మీరు ఎన్ని కార్యక్రమాలు ఇట్లా భయపడించే చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరు వెనక అడుగు వేసే ప్రశ్నే లేదు. ఎంతవరకైనా సరే మేము పోరాడతాం. పులివెందుల గడ్డపై వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడేలాగా మేమందరం కష్టపడతామనేసి ఈరోజు పులివెందుల ప్రజలకు లేదా మీ అందరికీ తెలియదు. ఈ సంఘటన సందర్భంగా మా కౌన్సిల్ చైర్మన్ అయిన మా సభాపతి అయిన మోషన్ రాజు గారిని కలవాలి, ఆయనకు వినతి పత్రం ఇవ్వాలి. ఆయన ద్వారా మాకు ఏమైనా న్యాయం జరుగుతుందేమో అనేసి ఈరోజు మా చైర్మన్ మా సభాపతి గారి క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత పూర్తిగా వివరించాం చైర్మన్ గారికి. చైర్మన్ గారు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీని అయి ఉండి నీకు జరగడం సరికాదు, దీనిపైన నేను క్షుణ్ణంగా పరిశీలించి తగిన యాక్షన్ తీసుకుంటారనేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమృత కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట భారీ మోసం జరిగింది. అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని నాగరాజు ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి 5 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఒక ఇంటికి 5 లక్షలు తీసుకున్నారని బాధితులు ఆరోపించారు. సుమారు 200 మంది దగ్గర నుంచి వసూలు చేసినట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది దగ్గర 2 నుంచి 3 సంవత్సరాల క్రితం డబ్బులు వసూలు చేశాడని వాపోయారు. అడిగితే తప్పించుకుని తిరగడంతో మోసపోయామని గుర్తించామన్నారు. ఆగ్రహించిన బాధితులు నాగరాజు ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఏమని చెప్పారు మేడం? కంప్లైంట్ ఇవ్వండి వచ్చని చెప్పారు. మేమంతా మమ్మల్ని మధ్యలో వీళ్ళు ఆపేశారు. చూడండి వీళ్ళందరూ తీయండి మమ్మల్ని. వాళ్ళ పైసలు వాళ్ళకి వచ్చినాయి అంట. వాళ్ళైతే కంపల్సరీ ఇక్కడ ఏ జరిగిందో అయితే వాళ్ళకైతే చెప్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు కదా, అక్కడ నేను సబ్ కాంట్రాక్టర్ను. నాకు ఇవన్నీ వాళ్ళ కాంట్రాక్టర్ తెలుసు, దీని ఇంజనీర్ తెలుసు, చీఫ్ ఇంజనీర్ ఆఫీసర్ నేను పనిచేస్తా. సబ్ కాంట్రాక్టర్ని. నా చేతి కింద 30-40 ఫ్లాట్లు ఉన్నాయి, మీకు ఒక 5 ఇప్పిస్తా అని చెప్పి మా దగ్గర నాకు పరిచయమై నా ద్వారా ఇంకా 5 నేను 5 లక్షలు ఇప్పించానండి. లక్షలాగా అన్ని ఫోన్ పైన తీసుకున్నాడు. క్యాష్ ఇస్తా అంటే కూడా క్యాష్ వద్దండి, మీకు నమ్మకం ఉండదు అని చెప్పిండు అతను నాగరాజు. క్యాష్ వద్దు అన్ని ఫోన్ పే తీసుకున్న తర్వాత అప్పుడు ఆషాఢ మాసం వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు వంచని అంటున్నాడు. తర్వాత శ్రావణ మాసం వస్తే శ్రావణ మాసంలో వంచుతారని చెప్పిండు. శ్రావణ మాసం తర్వాత ఇంకొక 1 మంత్ ఆగని చెప్పిండు. ఆ లోపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. దాని తర్వాత జరుపుకుంటూ పెట్టాడు. దాదాపుగా క్యాలెండర్లో ఉన్న డేట్లు అన్నీ పెట్టాడు. క్యాలెండర్లో ఉన్న డేట్లు నెలలు అన్నీ జరుపుకుంటూ వచ్చాడు. ఒక 2 సార్లు ఇంటికి కూడా వచ్చాను, దొరకలేదు. మా ఒకసారి వాళ్ళ ఆవిడతో కూడా అడిగాను, ఇట్లా బంగారం కుదబెట్టించాం మేడం అని అన్ని రకాలు చెప్పుకున్నా కూడా ఇదే డేట్ 10 తారీఖు కానీ 5 తారీఖు కానీ అన్ని డేట్లు పెట్టుకుంటూ జరిపినాడు. నిన్న కాక మొన్న వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి అండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను సబ్ కాంట్రాక్టర్ను. మేము 2022, 2023 మార్చిలో ఇచ్చామండి. నా తరఫున 5 మంది ఇచ్చామండి. మా బ్యాచ్, మా తమ్ముడు నేను మా బామ్మడిది మా రిలేటివ్స్ 5 ఇచ్చాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని వెలిశెట్టి నాగరాజు అనే వ్యక్తి మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 1,00,000 రూపాయల చొప్పున ఒక 30 మంది 40 మంది దగ్గర తీసుకున్నాడు. ఫోన్ పేలు చేపించుకున్నాడు.
నెట్ క్యాష్ తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పా పెట్టకుండా తన ఇంట్లో ఉన్నాడో లేకపోతే బయటికి వెళ్ళిపోయిండో. ఇప్పుడు తన ఫ్యామిలీని కూడా తీసుకెళ్లిపోతున్నాడు. 3 రోజుల నుండి ఇక్కడ నిద్రాగారం లేకుండా కాపలా కాస్తానం మేము. ఇల్లు కూడా అమ్ముకున్నాడు. ప్రతి ఒక్కటి ఏది లేకుండా మొత్తం షిఫ్ట్ చేసేసుకున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదని అంటున్నాడు. ఏమన్నా అంటే నేను ఐపీ పెట్టుకొని నేను చచ్చిపోతా, మీరు కాదు మేమే చచ్చిపోతామని అంటున్నాడు. నా పేరు రజిత. నేను 1,00,000 రూపాయలు ఇచ్చినా ఇంకా నా తరపున ఇంకొక 15 మంది దాకా ఉన్నారు. అట్లా ఇంకొక 30 మంది 40 మంది దాకా ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు మేము ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుండి రేపు వస్తాయి మాపు వస్తాయి అంటుండు. కరెంట్ మీటర్ల కోసం కూడా 5,000 రూపాయల చొప్పున తీసుకున్నాడు ఒక్కొక్కరి దగ్గర. డబల్ బెడ్రూమ్ ఇల్లు. ఏలూరు జిల్లా చిన్న తిరుమలేశుని ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణ నడుమ అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ యాగశాలలో జరిపి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా అర్చకులు ఆలయ యాగశాల వద్ద శ్రీవారు అమ్మవార్ల ఉత్సవ మూర్తులు ఉంచి అలంకరించారు. ఆలయ ఆవరణకు పుట్టమణును తెచ్చి సిద్ధంగా ఉంచిన పాలకల్లో ఉంచారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్చారణ నడుమ నవధాన్యాలను పాలికల్లో పోశారు. ఆలయంలో ఏడాది పొడవునా తెలిసి తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. నోరులేని చిన్నారిపై ఓ దుండుగుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నోరులేని చిన్నారిపై ఆగంతకుడు లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన కడప జిల్లా గంగాయపల్లిలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన మట్టి నరేంద్ర ఈ ఘాతకానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రులు లేని సమయంలో గంగాయపల్లిలోని స్కూల్ సమీపాన ఉన్న కంప చెట్లలోకి తీసుకువెళ్లాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోరుమామిళ్ల ఎస్ఐ కొండారెడ్డి చిన్నారిని పరామర్శించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,183 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,182.8 అడుగులుగా ఉంది. కాగా ఇన్ఫ్లో ద్వారా 3,000 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో ముందస్తు జాగ్రత్తగా ప్రాజెక్టు అధికారులు ఒక గేటు తెరిచి 2,039 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెదక్ జిల్లాలో దొంగల హల్చల్ చేశారు. పట్టణంలో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో దొంగలు దొరికిన కడకంతా దోచుకున్నారు. బ్యాంకు స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్న బ్యాంకు గోడ పగలగొట్టడానికి దొంగలు ప్రయత్నం చేశారు. దొంగలు పై అంతస్తు నుంచి వచ్చి జాలి గేటుకు ఉన్న తాళాన్ని పగలగొట్టి బ్యాంకు లోపలికి ప్రవేశించారు. ఈ తతంగం అంతా బ్యాంకులో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ ప్రసన్న కుమార్ తన సిబ్బందితో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించడం జరిగింది. ఇలాంటి నగదు పోలేదని మేనేజర్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరంగల్ జిల్లా హనుమకొండలో ఆందోళన చోటు చేసుకుంది. జితేందర్ నగర్, అంబేద్కర్ నగర్ లో పేదలకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద కాలనీ వాసులు నిరసనకు దిగారు. అర్హులకు ఇవ్వకుండా వేరే వారికి ఇచ్చారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పేరు లిస్టులో ఉన్నప్పటికీ ఇళ్లు కేటాయించలేదని వాపోతున్నారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి తమ గూడు నీడా కల్పించాలని వేడుకుంటున్నారు.
చెప్పగానే జోలికెళ్ళి వాళ్ళ పేర్లు ఇస్తారు. అవి ఓకే అయినాయి. కార్యక్రమం అయిపోయిన తర్వాత అదే సార్ కిషన్ కార్డు ఉన్నది, అంబేద్కర్ నగరే. ఆధార్ కార్డు ఉన్నది, అంబేద్కర్ నగరే. తమ్ముడంతా ఒక్కింట్లోనే ఉన్నాడు. అప్లికేషన్ రాసుకొని కొద్దిగా అప్లికేషన్ రాయించాలి. అప్లికేషన్ పెట్టుకోవాలమ్మా. అప్లికేషన్ పెట్టుకొని కట్ట తర్వాత అందరి సమక్షాలు ఇచ్చింది వేరుంటది, నార్మల్ సమక్షాలు ఇచ్చింది క్యాంప్ ఆఫీస్ సార్ ఎమ్మెల్యే సార్ ఇల్లు లేదా రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో శివాలయ గోడ కుప్పకూలింది. గత రాత్రి కురిసిన వర్షం కారణంగా సుమారు 45 అడుగుల ఎత్తు 100 అడుగుల పొడవు కలిగిన గోడ ఒక్కసారిగా కూలింది. దాని మట్టితో కూడిన మిగతా శిథిలాలు పక్కనే ఉన్న 3 ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేసింది. ఇళ్లపై మట్టితో కూలడంతో కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. శిథిలాల కింద పడి ఉన్న ఇళ్లు, వస్తువులు పూర్తిగా నష్టపోయాయి. ప్రజలు సంబంధిత మున్సిపల్ అధికారులను సంప్రదించి సహాయం కోరారు. అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఇథనాల్ మిశ్రమంతో ఉన్న పెట్రోల్ ఉపయోగించడం వల్ల వాహనాల పనితీరు దెబ్బతింటోందని వస్తున్న ఆరోపణలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. E20 ఇంధనం వాహనాల్లో సమస్యకు కారణమైందని ఒక ఉదాహరణ ఉంటే చూపించాలని సవాల్ చేశారు. ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం గురించి కొంతమంది వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రెండూ కూడా ఇథనాల్ పెట్రోల్కు మద్దతుగా ప్రకటనలు జారీ చేశాయని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు మధ్య హిందీ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో స్టాలిన్ జాతీయ విద్యా విధానానికి స్వస్తి పలికారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల కోసం సొంతంగా స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని ఆవిష్కరించారు. కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి కౌంటర్గా స్టాలిన్ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టబోతున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీకి కొన్ని సలహాలు ఇస్తానన్నారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ తనకు అత్యంత సన్నిహితులని పేర్కొంటూ ఈ విషయంలో తాను సహాయపడగలనని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న భారత జర్నలిస్టుల బృందంతో మాట్లాడుతూ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను భారత్లో పర్యటించాలని ఆశిస్తున్నట్లు కూడా నెతన్యాహు తన మనసులోని మాటను బయటపెట్టారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల నష్టాల పరంపర కొనసాగుతుంది. రష్యా చమురు విషయంలో సమస్య పరిష్కారం అయ్యేంత వరకు భారత్తో వాణిజ్య చర్చలు ఉండబోవంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మన మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. దీనికి తోడు ఎఫ్ఐఐల వరుస అమ్మకాలు, Q1 ఫలితాలు మదుపర్లను మెప్పించకపోవడం వంటి కారణాలతో సూచీలు వరుసగా 6వ వారము నష్టాలతో ముగిశాయి. ఈ కివీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.